కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్పీ డివిజన్ పరిధిలోని రాజీవ్ సర్కిల్ వద్ద వివేకానంద 163వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు, కేపీహెచ్పీ డివిజన్ సీనియర్ నేత ప్రీతం రెడ్డి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేశారు. నేటి యువత డ్రగ్స్, మద్యానికి బానిస కాకుండా మంచి జీవితాన్ని పొందాలన్నారు. వివేకానంద లాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు కేపీహెచ్బీ కాలనీలోని పూరమాల్ సర్కిల్ వద్ద వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. వారు భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో వాళ్ళు 150 సంవత్సరాల కిందనే వారు అమెరికాకి భారతదేశాన్ని పరిచయం చేశారు. అంటే ఏ రకంగా అంటే మనం ఈ రోజు చదువుకుంటాం పుస్తకాల్లో, వారు చికాగోలో ఫస్ట్ స్పీచ్ ఇస్తూ అయితే హిందూ సమ్మేళనం జరిగింది. అక్కడ ఆ సమ్మేళనంలో వీరు వెళ్ళడం జరిగింది ముఖ్య అతిథిగా. ఆ సభలో వారు మాట్లాడుతూ మై డియర్స్ అండ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నారు. అక్కడ వాళ్ళకు ఆ ఒక్క అన్న చెల్లెలు అనడంతోనే మన భారతదేశ సంస్కృతి గురించి చెప్పడం జరిగింది. కాబట్టి స్వామి వివేకానంద బాటలో నడుచుకొని దేశానికి వారు అతి తక్కువ వయసులోనే వారు దేశం కోసం చాలా పాటుపడారు. కాబట్టి వారి సందేశాలు విని యువత ముందుకెళ్ళాలని కోరుతున్నారు. భారత్ మాతాకి. తన ఆశయాలు ఎప్పటికి కూడా అందరూ కూడా మరవకుండా ఇవన్నీ కూడా పిల్లలు కూడా నేర్చుకోవాలి. ఆదర్శంగా తన వివేకానంద తీసుకొని రాబోయే రోజుల్లో మనం కూడా ఇంకా ప్రజలకు కానీ చెప్పడంలో వివేకానంద సేవలు చాలా చిరస్మరణీయం. వారు చేసే సేవలు కానీ ఏవైనా కానీ ఎప్పటి మరవని, వారు ఎన్నో విజయాలు సాధించి ఈ రోజు కూడా ఇంకా అదే విధంగా స్ఫూర్తితో మనం అందరం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి వివేకానంద జయంతి సందర్భంగా అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.